ఈరోజు సెషన్ నాతో పాటు రకరకాల సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఏ సబ్జెక్ట్లో ఏం నేర్చుకోవాలో, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో ఇవన్నీ చెప్తారు. ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్, మిడివల్ వీటికి సంబంధించి నతన్ కొండాల సార్ వస్తారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటికి సంబంధించి రవి అగ్రహారి సార్ వస్తారు. న్యూస్ పేపర్ రీడింగ్ ఎలా చేయాలి అని కరెంట్ అఫైర్స్ సంబంధించి సంతోష్ సార్ వస్తారు. ఇట్లా రకరకాల సబ్జెక్ట్కి సంబంధించి మీకు 10 నిమిషాలు ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి మధ్యలో చెప్తారనమాట, మీకు ఎలా చదవాలి ఏంటి వాటికి సంబంధించి. ముందుగా ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో పొలిటికల్ సైన్స్ మెయిన్స్ పేపర్ మీరు చూస్తే కనుక నా పాత యూట్యూబ్ వీడియోస్ మీరు గమనిస్తే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కొన్ని జిఎస్లో కూడా చెప్పుకున్నాయి. ఉదాహరణకి ఒక 1.5 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అని. అది న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందనమాట. జాన్ రాల్స్ అని ఆయన ఏ థియరీ ఆఫ్ జస్టిస్ అనే బుక్ రాసి 50 సంవత్సరాలు అయింది అని. సేమ్ అదే టాపిక్ మీద, అంటే ఏదైనా 50 years 100 years అయితే క్వశ్చన్ వస్తానా, దీంతో నేను ఏం చేశానంటే దాని మీద ఒక వీడియో చేశాను, రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్. మీరు ఈరోజు నా పొలిటికల్ సైన్స్ పేపర్ చూస్తే మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా హిందూ పేపర్లో ఒక 3 months బ్యాక్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ఆర్టికల్ వచ్చింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆర్టికల్ వచ్చాక 2వ రోజు నేను ఆయన గురించి వీడియో చేశాను. దాని మీద డైరెక్ట్గా పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో క్వశ్చన్ వచ్చింది. మీరు కనుక ఇవన్నీ గమనిస్తుంటే మీరు పొలిటికల్ సైన్స్ పేపర్ చూడండి, జిఎస్లో భాగంగా రోజువారీ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, అలానే మిగతా ఆప్షన్స్లో కూడా. కాబట్టి చాలామంది అనుకుంటారు మనం న్యూస్ పేపర్ రీడింగ్ ఎంతవరకు అవసరం, ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అని చెప్పి. ఖచ్చితంగా మనం తెలుసుకున్న వాటిలో చూసిన వాటిలోనే బోల్డ్ అనే క్వశ్చన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అది చాలా అదృష్టం అని చెప్పొచ్చు మనం. ఓకే, కాబట్టి ప్రతి క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసేటప్పుడు న్యూస్ పేపర్, ఈవెన్ ఆప్షనల్ పేపర్స్లో కూడా న్యూస్ పేపర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయో చూస్తే మీరు అద్భుతంగా రాణించగలరు. ముఖ్యంగా నేను పొలిటికల్ సైన్స్ టీచర్ని కాబట్టి పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా విషయాలు, ఉదాహరణకి నేను మొన్న రిజర్వేషన్ల మీద, ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఒక వీడియో చేశాను. అది చేసినప్పుడు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, అఫిర్మేటివ్ యాక్షన్. కొన్ని దేశాల్లో రిజర్వేషన్లు అంటారు, కొన్ని దేశాల్లో ఎవరికైనా స్పెషల్గా సపోర్ట్ చేయాలంటే దాన్ని అఫిర్మేటివ్ యాక్షన్ అంటారని. అమెరికా లాంటి దేశాల్లో బ్లాక్స్కి రిజర్వేషన్స్ ఇచ్చేదాన్ని అఫిర్మేటివ్ యాక్షన్ అంటారని. అలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో అఫిర్మేటివ్ యాక్షన్ అని, రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అని, తర్వాత అద్భుత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి క్వశ్చన్ కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డెమోక్రసీ గురించి అన్నీ ఊహించిన క్వశ్చన్సే. మీరు కూడా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతుంటే చాలా ఊహించిన క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఎవాల్వ్ అయింది, దీనికి సంబంధించి కూడా మనం బాగా చదువుతుంటాం. దానిలో నుంచి కూడా పొలిటికల్ సైన్స్ ఈసారి అద్భుతమైన క్వశ్చన్ వచ్చిందనమాట. తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గురించి రెగ్యులర్గా మనం చదువుతుంటాం. ఈసారి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి రిలేషన్షిప్, ఇది బాగా స్టాటిక్ క్వశ్చన్ పాలిటీలో, దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి క్వశ్చన్. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఏంటి, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయాల్లో మైనారిటీ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు అని. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం, అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ వచ్చింది పొలిటికల్ సైన్స్లో. తర్వాత రకరకాల పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి క్వశ్చన్ వచ్చింది, డెలిబరేటివ్ డెమోక్రసీ గురించి క్వశ్చన్ వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే పేపర్ కొంచెం జాగ్రత్తగా చదువుతూ ఫండమెంటల్గా మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఏ ఆప్షన్ అయినా, ఇంక్లూడింగ్ పొలిటికల్ సైన్స్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, చాలామంది నన్ను అడుగుతుంటారు, మేడం పొలిటికల్ సైన్స్ చదవాలంటే చాలా కష్టం కదా, లేకపోతే అక్కడ ఎన్నెన్ని బుక్స్ చదవాలని. నేను చెప్తాను,
ఎక్కువగా మనం మనసుకు తీసుకుంటాం కానీ ఏ ఆప్షన్ అయినా ఇంక్లూడింగ్ పొలిటికల్ సైన్స్ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే స్ట్రాటజీగా ప్రిపేర్ అవుతే ఈజీగా రాసేయగలం. ఒక 6 నెలలో 5 నెలలో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రోజుకు 4 గంటలు చదివితే. ఈరోజు యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షనల్ పేపర్స్ అయిపోయిన సందర్భంగా మీ అందరికీ ఇది అనమాట. సో డోంట్ వరీ, మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా సరే కొంతవరకు మీరు కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేయొచ్చు, పొలిటికల్ సైన్స్లో కూడా కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా న్యూస్ పేపర్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మీరు ఈజీగా దాన్ని క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే, దాంతోపాటు మనం ఈరోజు చూస్తే కనుక సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్స్ బాగా ఈ సంవత్సరం రకరకాల ఆప్షనల్స్ పెట్టారు. ఉదాహరణకి పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఇట్లాంటి రకరకాల ఆప్షనల్స్. మీకు ఏ ఆప్షన్ సూట్ అవుద్దో ఈసారి వచ్చిన పేపర్స్ చూడండి. క్వశ్చన్ పేపర్స్ చూసి మీరు ఏ ఆప్షన్ అయితే రాయగలరు అనుకుంటారో చూడండి. సో ఉదాహరణకి పొలిటికల్ సైన్స్ తీసుకుంటే పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఈరోజు ప్రింట్అవుట్ తీసుకుని ప్రీవియస్ పేపర్స్ ఈ సంవత్సరం వచ్చిన పేపర్, లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్, ఇలాంటి పేపర్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకుని రాయటం స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం ఎవరైతే జూన్ 5వ తారీఖున ప్రిలిమ్స్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కమింగ్ 4 months వచ్చే 4 నెలలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అరౌండ్ 120 డేస్కి ఒక ప్లాన్ వేసేసుకోండి. 120 days 100 మోడల్ పేపర్స్, 120 days 30 యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, 120 days అంతా సిలబస్, అన్ని సబ్జెక్టులు మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ అంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ తీసుకుని ఒక్కొక్క దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీ సబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసేసాయండి అవన్నీ చదవటం. ఒక్కరోజు కూడా మీరు ఇక్కడ నుంచి స్టాప్ చేయొద్దు. నెక్స్ట్ 120 days ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్ని మీ రూమ్కి అతికించుకోండి. మీరు ఏదైతే ప్లాన్ వేసుకుంటున్నారో ఆ ప్లాన్ రూమ్కి అతికించుకొని దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ చూద్దాం. ఒక్కొక్క సబ్జెక్టు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఇయర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారో చూసే ముందు నేను లెటర్స్ టేక్ పాలిటీ తీసుకుందాం, ఎథిక్స్ తీసుకుందాం, ఎస్ఐ రైటింగ్ తీసుకుందాం. మీరు చాలామంది భయపడేది ఎథిక్స్. ఎథిక్స్ అనే సబ్జెక్ట్ సంబంధించి నేను ఒకటే చెప్తాను. 200-300 పదాలు ఒక చోట రాసి పెట్టుకోండి. తర్వాత రోజువారీ జరిగే ఎగ్జాంపుల్స్ ఒక చోట రాసి పెట్టుకోండి. 200-300 వర్డ్స్ ఒక చోట రాసి పెట్టుకోండి. రోజువారీ మన జీవితంలో జరిగే ఎగ్జాంపుల్స్ ఒక చోట రాసి పెట్టుకోండి ఎథిక్స్ సంబంధించి, లాస్ట్ మినిట్లో ఎత్తుక్కోకుండా. దాని తర్వాత ఎథికల్ థింకర్స్ ఉంటారు, థింకర్స్ కొటేషన్స్ ఇలాంటివన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రోజు మీరు ఇవన్నీ ఒక చోట రాయాలంటే కుదరదు కాబట్టి ముందే దానిపైన ప్లాన్ చేసుకుని రాసి పెట్టుకోండి. ఉదాహరణకి ఒక ఇంపార్టెంట్ కోట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో చెప్పారు, బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్, యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ విత్ ద వర్చువస్ మ్యాన్. ఈ భూమి మీద భూమి కింద ఉన్న బంగారం వెండి అంతా తీసుకొచ్చుకున్న ఒక సుగుణాల గల వ్యక్తితో ఇది సమానం కాదని. సో ఇట్లాంటి కోట్స్ మీరు ఒక 50 కలెక్ట్ చేసుకోండి. గాంధీ గారి కొటేషన్స్, స్వామి వివేకానంద కొటేషన్స్, తర్వాత ఈ విన్స్టన్ చర్చిల్ కోట్స్, అబ్రహాం లింకన్ కోట్స్, ఇవన్నీ. ఎథిక్స్ టర్మినాలజీ కూడా ఒక 200-300 వర్డ్స్ ఎథిక్స్లో స్పెషల్గా యూజ్ చేయాల్సిన వర్డ్స్ అనమాట. ఎట్లాంటివి? ఇంటిగ్రిటీ, పర్జవరెన్స్, ఆబ్జెక్టివిటీ, క్రెడిబిలిటీ, బినవలెన్స్, మ్యాగ్నానిమిటీ, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎథికల్ డైలమాస్, ఓకే, విజిల్ బ్లోయర్స్, ఇట్లాంటివి ఎథిక్స్లో రిపీటెడ్గా వాడటానికి ఒక 200-300 పదాలు ఒక చోట రాసి పెట్టుకోండి ఇప్పటి నుంచి. ఆటోమేటిక్గా మిగతాదంతా మీరు మెయిన్స్ అప్ నన్ను కలవండి, ఐ టేక్ కేర్. ఓకే, మీరు మంచి ఎగ్జాంపుల్స్, మంచి లాంగ్వేజ్, మంచి వర్డ్స్ ఇవన్నీ నేర్చుకుని పెట్టుకోండి. కొటేషన్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఈజీగా అలవాటు అయిపోద్ది ఎథిక్స్లో. తర్వాత ఎస్ఏ రైటింగ్. ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే ఒక్కొక్క టాపిక్ తీసుకోండి వారానికి. ముందు ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయండి. ఒక సినాప్టికల్ నోట్ తయారు చేసుకోండి. దాని మీద మెటీరియల్ మొత్తం రాసి పెట్టుకోండి. తర్వాత అదంతా చదివి నీట్గా సొంతంగా ఎస్ఏ రాయండి. అట్లా వారానికి ఒక ఎస్ఏ నెక్స్ట్ 3 నెలలు చేయండి, మార్చి వరకు. ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ నెక్స్ట్ 3 నెలలు మార్చి వరకు చేయండి. దానివల్ల కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఎస్ఏ రైటింగ్ సంబంధించి. తర్వాత పాలిటీ ఏం చేస్తారంటే చాలామంది ఒక బుక్ తీసుకుని టాప్ టు బాటమ్ చదువుతారు, కవర్ టు కవర్. దాంతోపాటు మెయిన్ సిలబస్, పాలిటీ మెయిన్ సిలబస్లో ప్రతి లైను కంప్లీట్ చేయండి.
GS2 పేపర్ మెయిన్స్ సిలబస్ ప్రతి లైన్ కంప్లీట్ చేయండి. సో ఆ ప్రతి లైన్ కంప్లీట్ చేయాలంటే మీకు ఒక బుక్ ఉంది, BL ఫాడి అని, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. మొత్తం ఆ బుక్ చదవలేము ఎవరు, కొన్ని చాప్టర్స్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ BL ఫాడియా బుక్లో కొన్ని చాప్టర్స్ తీసుకుని చదవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేస్తూనే మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. మీరు ఏదైతే చదివారో దాన్ని సినాప్టికల్గా నోట్స్ రాసి పెట్టుకోవాలి. ఏదైతే చదివారో దాన్ని పాయింట్ల రూపంలో నోట్స్ తయారు చేసి పెట్టుకోవాలి. సో ఎంత అంటే మీరు ఒక చాప్టర్ చదివినప్పుడు ఒక పేజ్లో కంప్లీట్ నోట్స్ అయిపోవాలన్నమాట. ఓకే, మై నేమ్ ఇస్ రంగనాథన్ SV అనుకొండల. నేను హిస్టరీ ఫ్యాకల్టీ, హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్. మీరు ఇయర్ మెయిన్స్ యాక్చువల్లీ చూస్తుంటే ఓవర్ ది లాస్ట్ 5 years ప్యాటర్న్ మనం గనక అనలైజ్ చేస్తే దిస్ ఇయర్ హిస్టరీ వాజ్ యాక్చువల్లీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ ఈసారి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే యూ రీడ్ NCERT అండ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్. ఈ మధ్యలో ప్రిస్క్రైబ్డ్ బుక్, మెటీరియల్ ఎక్సెట్రా అవసరమే లేదు. ఇట్ వాస్ సో సింపుల్. ఆబ్వియస్లీ లాస్ట్ 4 years నుంచి మేము చూస్తుంటే ఒక ప్యాటర్న్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. I mean, that something I observe a lot. That is having a particular set of questions of art and culture, particular set from one of the parts of history and okati world history. For example, meeku example ga cheppalante ee sari chuste this year paper, if you observe, there were 2 questions from art and culture, question number 1 and question number 9, and then there were about 4 questions from modern India, straight questions, 1 question from world history. Almost 3 ఏళ్ల తర్వాత వరల్డ్ హిస్టరీ, 4 years తర్వాత వరల్డ్ హిస్టరీ వచ్చింది. ఫస్ట్ టైం వరల్డ్ హిస్టరీ వచ్చింది 4 years తర్వాత. అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇట్లాంటివి అప్రోచ్ చేయాలంటే మామూలుగా ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు 90% of the students actually feel art and culture as difficult. చాలా మంది ఆర్ట్ అండ్ కల్చర్ ని మీరు చాలా కష్టంగా, చాలా హార్డ్ గా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చి అందరూ రిమెంబర్ చేయాలని ట్రై చేస్తున్నారు. యూఆర్ నాట్ సపోజ్ టు రిమెంబర్ స్టఫ్, యూఆర్ సపోజ్ టు రీకలెక్ట్ స్టఫ్, నాట్ రిమెంబర్ ఇట్. రిమెంబర్ చేస్తూ వెళ్తే ఆర్ట్ అండ్ కల్చర్ ఒక ఓషన్, ఎప్పటికీ అవ్వదు. మీరు ఎప్పటికీ ఫిల్అప్ చేయలేరు. యూ విల్ నెవర్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇట్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు సాటిస్ఫై ఇట్. దట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. You are required to prepare art and culture so that you can recollect a fact. Now, how to recollect a fact? Chinna example, దీనికి చిన్న ఎగ్జాంపుల్ లైవ్ క్లాస్ లో నేను చెప్పేది, ఇన్స్టిట్యూట్ లో చెప్పేది కూడా ఇదే. మీ అందరికి మీ పేరెంట్స్ బర్త్డే తెలుసు, మీ క్లోజ్ చుట్టాల బర్త్డే తెలుసు, వాళ్ళ ఇంట్లో ఈవెంట్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మీ పాలవాడు, మీ న్యూస్ పేపర్ బర్త్డే తెలియదు. కరెక్టా? ఎందుకంటే మీ సెట్ ఆఫ్ ఇమోషనల్ కంటెంట్ లో వాళ్ళు లేరు, దే ఆర్ నాట్ యూస్ఫుల్. ఇక్కడ ఫ్యాక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఆ టెక్నిక్ యూజ్ చేయాలి. అటాచ్ అ పర్టికులర్ ఈవెంట్ ఆర్ అ పర్టికులర్ మూమెంట్ టు అ ఫ్యాక్ట్ అండ్ యూ విల్ రిమెంబర్ ద ఫ్యాక్ట్. మామూలుగా క్లాస్ లో నేను చేయించేది ఇదే. ఇప్పుడు క్లాస్ లో కొన్ని ఈవెంట్స్ లో వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, విచ్ యాక్చువల్లీ ప్రింట్స్ ఇన్ దేర్ మైండ్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుంటుంది. Once the example is remembered, you will remember the fact. The fact will recollect automatically as you write the exam. రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా బట్టి కొట్టకూడదు. you're not supposed to mug up those facts. And ఇప్పుడు భక్తి ఇప్పుడు ఈసారి మెయిన్స్ క్వశ్చన్ చూస్తే భక్తి evaluate the nature of bhakti literature and its contribution to Indian culture. ఈ క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి evaluate ది నేచర్ ఆఫ్ భక్తి లిటరేచర్, అదొకటి. రెండోది ది కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ కల్చర్. నేచర్ ఏంటి? భక్తి లిటరేచర్ ఇస్ బోత్ సెక్యులర్, భక్తి లిటరేచర్ ఇస్ బోత్ రిలీజియస్. రాసేటప్పుడు సెక్యులర్ బుక్స్ ఒక 4, డమ్ 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 ఒక 4, భక్తి రిలీజియస్ లిటరేచర్ ఒక 4. అక్కడితో అయిపోయినాయి, 70 words నీటిపోయింది. కాంట్రిబ్యూషన్ ఆఫ్ భక్తి టు ఇండియన్ కల్చర్, వర్నాకులర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి, స్ప్రెడ్ ఆఫ్ భక్తి రిఫార్మ్ నుంచి, బిలీఫ్ ఇన్ గాడ్, సోషల్ ఈక్వాలిటీస్, ద ప్లాట్ఫామ్ ఫర్ సోషల్ రిఫార్మ్. ఇవి రాస్తే అక్కడ ఇంకొక 70 points అయిపోయినాయి, 70 words వచ్చేసాయి. ఓవరాల్ గా యూర్ డన్ విత్ 150
40 words. ఇంట్రొడక్షన్ ఒక 10 words, కంక్లూజన్ ఒక 10 words చేసుకుంటే 160 అవుతాయి. ది ఐడియా ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఆర్ట్ అండ్ కల్చర్ లో చేసే ప్రాబ్లం ఇది. ఓవర్ కాంప్లికేట్ చేసుకోకండి. ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ చాలా 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 సింపుల్ గా ఉంటాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు మామూలుగా మెయిన్స్ మీరు ఏన్షియంట్ ఇండియా ఏఎన్ఆర్ శర్మ బుక్ కానీ మన ఎన్సీఆర్టీ కరెంట్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఎన్సీఆర్టీ బుక్ చదివేటప్పుడు కూడా యూ అబ్జర్వ్ ద క్లోతింగ్ ప్యాటర్న్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ ద టైమ్ వెంట్. ఇప్పుడు మనకు ట్రౌజర్స్ ఉంటాయి, ప్యాంట్లు ఉంటాయి, అవి ఇచ్చింది శాకాలు. శాకాలు వచ్చింది పోస్ట్ మౌర్య పీరియడ్ లో. పోస్ట్ మౌర్య పీరియడ్ లో అన్నిటికంటే పెద్ద ఆర్కిటెక్చరల్ ఫీచరు గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. అందుకే గాంధారాల విగ్రహాలు అన్నిటికీ ప్యాంట్లు ఉంటాయి, చీరల్లాగా రౌండ్ క్లాతింగ్ ఉండదు. కనెక్ట్ ది డాట్స్ అండ్ యూ విల్ రీకలెక్ట్ ది ఫ్యాక్ట్. ఆల్వేస్ కనెక్ట్ ది డాట్స్. అలాగే ఈసారి వచ్చిన మోడర్న్ ఇండియాలో కూడా రైజ్ ఆఫ్ యంగ్ బెంగాల్ మూవ్మెంట్, ది సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. జూలైలో హిందుస్థాన్ టైమ్స్ లో ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది. ఈసారి జూలై మంత్ లో హిందుస్థాన్ టైమ్స్ లో ఆర్టికల్ వచ్చింది అబౌట్ హౌ హెన్రీ వివియన్ డిరోజియో ఇంట్రడ్యూస్డ్ వాట్ వి కాల్ హింగ్లిష్, హిందీ ఇంగ్లీష్ కాంబినేషన్. ప్రస్తుతం ఇండియాలో వాడుతుంది. మంచి ఆర్టికల్, పెద్దది. డైరెక్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి తీసిచ్చాడు. డైరెక్ట్ న్యూస్ పేపర్ క్వశ్చన్ అది. ఈసారి మెయిన్స్ లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ న్యూస్ పేపర్ నుంచి స్టేట్మెంట్ అట్లా కాపీ. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అండ్ సోషియో కల్చరల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్. అగైన్ దేర్ వాజ్ అన్ ఆర్టికల్ ఇన్ హిందూ పేపర్. హిందూలో ఫిబ్రవరిలో ఆర్టికల్ వచ్చింది, ఒపీనియన్ ఎడిటోరియల్ ఒపెడ్ వచ్చింది about how princely state integration was difficult or what are the challenges India had, how princely state ni respect chese deentlone enduko federalism federal cooperative federalism chaala important enduku ayindi India ki ani oka manchi article న్యూస్ పేపర్ నుంచి వచ్చింది. wider base, the extent of moderates, creating wider base, contribution of moderates. ఫిరోజ్ షా మెహతా యానివర్సరీ అయింది డిసెంబర్ లో లాస్ట్ ఇయర్, అప్పుడు వచ్చింది. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2020 డిసెంబర్ లో ఫిరోజ్ షా మెహతాది ఆర్టికల్ వచ్చింది దాని గురించి, బయోగ్రఫికల్. హిందుస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్. UPSC has proved this time and again. There will be a topic which will come in newspaper. The topic itself is important, not the content of the newspaper. ఈసారి ప్రిలిమ్స్ లో కూడా అదే అయింది. 170 years of Calcutta Hindu College, దాని గురించి అడగలేదు. అది పెట్టిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అది పెట్టడానికి హెల్ప్ చేసిన విద్యాసాగర్, ఆయన జీవితం గురించి క్వశ్చన్ అడిగారు ప్రిలిమ్స్. Observe the newspaper for history parts. Observe the newspaper, note that point. Topic important. ఆ టాపిక్ తీసుకొని దాని ప్రకారం మీరు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి. వై, వేర్, వాట్, వెన్, హౌ, ఇవి ఆన్సర్ చేయగలగాలి ఏదైనా టాపిక్ గురించి చెప్పిన. వై, వేర్, వాట్, వెన్, హౌ, ఇది గనక మీరు ఆన్సర్ చేయగలిగితే half of your job is done. In fact, half your job is done in mains. And for history, guys, history చదవడానికి history has to be read like a story. Basically, అందరికీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసు. ఎందుకంటే రాజమౌళి గారు కథ చెప్పారు. ఆ కథలో బల్లాల దేవుడు ఎవరో తెలుసు, బాహుబలి ఎవరో తెలుసు, మహేంద్ర ఎవరో తెలుసు, అమరేంద్ర ఎవరో తెలుసు. మనం చదివే హిస్టరీ కూడా ఇలాగే చదివితే యూ విల్ రిమెంబర్ ఇట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ చదివేటప్పుడు మీరే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి. పర్మనెంట్ గా గుర్తుండిపోతాయి. స్లోగన్స్ నుంచి, లొకేషన్స్ నుంచి అన్ని అలా గుర్తుంటాయి. మీరే ఉన్నారని ఊహించుకోండి. గాంధీ తోటి నడుస్తున్నారు, సాబర్మతిలో మొదలుపెట్టి దార్సానా దాకా వెళ్ళారు, ఏవేవి చూశారు. దిస్ ఇస్ ద వే ఆఫ్ రీడింగ్ హిస్టరీ.
then that will help you recollect all the facts. Okay. Otherwise, this year's paper has been quite easy. And history chala mandiki challenge prelims lo avutundamma. Most of the challenge is actually in prelims. Okay. Students tend to get confused in prelims because sometimes such kind of facts are asked which are not the well popular known. One problem I'll tell with every student. మీ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏది, అందరూ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా చదువుతుంటారు. ఓకే, ఎన్సిఆర్టి చదవకుండా మోడర్న్ ఇండియా ఏదో ప్రిస్క్రైబ్డ్ బుక్ చదివేసి నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అనుకుంటే అది తప్పు, మహాపాపం. రీడ్ దిస్ సబ్జెక్ట్, హిస్టరీ వరకు మాత్రం రీడ్ దిస్ సబ్జెక్ట్. ఏ బుక్ నుంచి చదివారు అన్నది టోటలీ ఇర్రెలవెంట్. హిస్టరీ మారదమ్మా, హిస్టరీయే. అది ఇండియాకైనా ఇండియా ఒకటే, మనకు ఒకటే కంట్రీ ఉంది ఇండియా అని, వాళ్ళ హిస్టరీ ఒకటే ఉంది. అది రాజీవ్ ఆహిర్ రాసినా, శేఖర్ బండోపాధ్యాయ రాసినా, సుమిత్ సర్కార్ రాసినా సరే, ఈశ్వరి ప్రసాద్ రాసినా సరే, అందరూ ఒకటే రాయాలి. కొత్త రకాల హిస్టరీలు రాయడానికి లేవు. సో బుక్ ఈస్ టోటలీ ఇర్రెలవెంట్. వేర్ యూ రీడ్ ఇస్ టోటలీ ఇర్రెలవెంట్. యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ Telugu Academy textbook, you can read it from Vijeta, you can read it from Spectrum, you can read it from NCRT, your choice. I leave it to you. But NCRT, why I generally insist is, it is the nearest to what UPSC can also come to ask questions. UPSC వాళ్ళు కూడా దగ్గర ఉండి క్వశ్చన్స్ అడగడానికి నియరెస్ట్ ఇదే కాబట్టి focus on that. Be prepared and be focused on that. That's very, very important in terms of history. And world history wise, world history part only mains kuntundi. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. వరల్డ్ హిస్టరీకి చాలా చూస్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రీడ్ ఇట్, డోంట్ ఇగ్నోర్ ఇట్, బట్ డోంట్ ఓవర్ డూ ఇట్. భయంకరంగా చదివేకండి, అవసరం లేదు. దాని కాంట్రిబ్యూషన్ గత 3 ఏళ్ళుగా ఒకటే క్వశ్చన్. మొదటి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ వెన్ వరల్డ్ హిస్టరీ పేపర్స్ హావ్ బీన్ కమింగ్, వరల్డ్ హిస్టరీ క్వశ్చన్స్ మొత్తం చూస్తే వీ హ్యావ్ 17 క్వశ్చన్స్ ఉంది. 2011 నుంచి మన దగ్గర 11 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, వరల్డ్ హిస్టరీలోనే ఈ కొత్త ప్యాటర్న్ ఎగ్జామ్. సో యాజ్ సచ్ యూ కెన్ అండర్స్టాండ్ వరల్డ్ హిస్టరీ ఈజ్ డోంట్ ఇగ్నోర్ ఇట్, రీడ్ ఇట్, బట్ డోంట్ ఓవర్ డూ ఇట్. అందుకే ఫార్ దాట్ ఓన్లీ ఎన్సిఆర్టి అర్జున్ దేవ్ బుక్ ఉంటుంది, ద స్టోరీ ఆఫ్ సివిలైజేషన్. అది ఎక్కువ, అది చాలు. ఓకే, ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా ఎప్పుడు జంబ్లింగ్ గా ఉంటుంది. జస్ట్ బికాజ్ ఈసారి మోడర్న్ ఇండియాకి అడిగాడు కాబట్టి మహానుభావులు అందరూ ఫుల్ గా మోడర్న్ ఇండియా చదివి వెళ్తారు మెయిన్స్ కి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు దిగి ఏన్షియంట్ ఇండియా అడుగుతారు. లాస్ట్ 4-5 years నుంచి దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ హస్ బీన్ డూయింగ్. They'll ask a series of questions, everybody will read that topic, then they will ask something else. They've been jumbling ancient India, medieval India, modern India, medieval India, ancient India, art and culture, medieval India, modern. So no one topic has to be given any specific emphasis. Everything of history is important. So I was telling you about 30 questions in the science and environment in this examinations. Oral, if you see the nature of science and tech first, I'll come on that. So mostly question paper is concept based. Okay, mostly question paper is concept based. Overall, if you see the science syllabus, so that like only general science is mentioned in your prelims examinations, even little bit science syllabus in your mains examination is defined. But I'll not suggest you that you will totally stick with the syllabus, as just a prelims is general science is mentioned there, but syllabus is not properly defined in general science what you must have to do. And actually, this is the main difficulty in examinations if you're going for prelims. Mains examination still is defined. Even if I ask you simply, guys, in the general science, what you will do? Okay, so definitely you will have many answers like there are many engineering subjects like electronic, computer, around 8 to 10 engineering subjects. Then you can go just with other science discipline of graduation like physics, chemistry, biology, a part of 5-6 medicines like MBBS, okay, BDS, like many of the disciplines are there. So generally I'll ask you guys in these all subjects, those you can see as many names like
around 15 to 20 subjects in general science, overall science. But still, if you go in the syllabus, so prelims, only the name of subject as a general science is mentioned. And this is the main problem in preparations. This is actually the main problem in the preparations. But it's not like that key people go in the random way. No, guys. Even those UPSC is making the questions, even the science, they have some concepts and they have some reasons behind it. And see, one thing as what UPSC is doing, UPSC is trying to make a combinations of static and current updates both. So it's not like that whenever you are going to prepare with the current affairs. So still you have a difficulty to understand the current affairs reason if you don't know why satellite not fall down to the surface of Earth. If you don't know, like at 36,000 kilometer, the satellite is moving with the 3.1 kilometer per second. That satellite always take 24 hours in one complete revolutions. So everywhere, if any factual data are suppose UPSC is asking, even the nature of factual data of UPSC is no, not even single questions. Sometimes students are asking me, sir, the questions have some fact and figures. But no, guys, the fact and figures behind have some concepts. If you understand the concepts, on the basis of the concept, you can identify very well the name of, examples. Just like I'll use one examples, like a very simple questions as from ecology, UPSC has like, among these decomposer is obligor, either one or more than one options. And here the option was like viruses, option was like fungi, option was like bacteria. You can ask me, sir, the name of individuals here UPSC asked, but no, guys, it's just a concepts. It's just a concepts. If you know very well, like decomposers are those which are taking the nutrition from the dead and debris, but he did. So you can understand that viruses never take the nutrition from the dead host. So how viruses can be a decomposer? So it's a logic. It's a logic. Logically, you can guess the factual data also. It's not like that the infinite facts you mug up. And suppose UPSC has infinite plus one option. In that case, you will suffer, guys. But the concept always one. Similarly, I'm just telling you this UPSC asked the questions in these among features of remote sensing satellites, 2015. Further, the question is coming in 2019, what about the remote sensing data? Okay, how the remote sensing data can be used. The question is same, but the options you see, guys, is changed. In 2015, the option was different. 2019 option was different, but the concept is same. If you know a single concept, guys, infinite fact if UPSC asks, you can guess very easily. This is the nature of UPSC. Like remote sensing satellites are polar satellite for the particular location only for a certain period of time. And whenever it is coming for the certain period of time, here the satellite is very close from the surface. So only close images, close satellites will take a better images of the surface. This is the logic if you have now, especially you can guess. So here in this case, satellite not 24/7, but still satellite is very close from the surface. So in this case, it will be good for the picture and images. So I'm just telling you, today I'm not going to describe the subjects and all, but I'm telling you the beauty of the subject, even in the science and tech and environment. If you think so, UPSC can ask any of the questions from anywhere. No, every question has some logic. Even any of the factual questions, if UPSC asks factual data, still on the basis of some concept, you can find out the answers very easily. And one more thing I have seen, guys, the nature of UPSC is going to repeat the questions. Repeat the questions. A question those UPSC has in 2012 as a biomass gasifications. In 2019, UPSC has 2015 UPSC has a question fly ash. UPSC has a question in 2019 pyrolysis, and UPSC has a question in 2020 biochar. These all four concepts are connecting together. Like coal ash and why the burning of coal, Indian problems of the coal. Okay, that was a question in 2011. That again the question 2014, and similar question again 2020. Indian coal produces a more amount of coal ash. So here I'll advise you people, guys, like science and tech is not like it's a random subject. Science and tech people can also organize. Science and tech also have some chapters. Even officially UPSC has not given the syllabus, but still science and technology have chapters. As I always recommend you guys, in general science, as in your prelims syllabus, if you see 2 words syllabus is given there, general and science, 2 words are given there. But in this general science, you should be clear, guys, in the general science, what you will read. Okay, here biology you can go, physics you can go, chemistry you can go, technology you can go. But mostly UPSC focus technology. 90% plus questions are coming from technology. Okay, and technology means it is applied areas. Still, if you go on the NCERT book, the NCERT book have a physics, chemistry, and biology, but NCERT has not a technology. But UPSC actually demand technology. And now the question is, in technology, which kind of technologies are required? So total 11 chapters I made for all of you. And any of the question, if you see from last 2011 to 2021,
These 11 years question paper, if you do the analysis, all the entire question from the surrounding of these 11 chapters. Even whenever I'm going anywhere, guys, firstly, I'll dictate this all the name of 11 chapter. Those are very, very important. That's, I want to focus you. First, remember, guys, what these 11 chapter, those are relevant for UPSC in the general science. Okay, so this is the reason, guys, I'm telling you, science and tech, actually, it can be as a cup of tea if you'll go in the proper way. Okay, so don't opt as a randomly, you people go and start anything in the science and tech. UPSC, it's just a part of science and tech. Last year, what happened, guys? One thing more I'll tell you. Nobody knows in next year what will happen. Any of the subject can be dominant in your paper. In 2021, what happened? Environment was a maximum number of questions, 21, 22. And guys, not even any questions from the current affairs based. Not even any questions came from current affairs based. Every questions, even in environment, that all was conceptual questions. So I'm just telling you, again, I repeat, guys, concepts will never change. On the basis of a concept, guys, you can prepare entire thing. But again, I'm repeating, the science have around 15 questions in your paper. Okay, plus minus 2 to 3. And similarly, environment also have a 2 to 3 questions, plus minus 2 to 3. So don't worry, guys, I'll come and sit with you guys, and especially I'll try to connect with you. And I'll try to discuss with the science and technology, where you will enjoy this, all the science and technology classes. And you will feel literally what is the star, what is the universe, why universe is expanding, what is the Einstein general theory of relativity, what is the space-time, what is the gravitational wave, what was ELISA project, what was LIGO, okay, what is going in the surroundings. But every concept behind it have a concepts. Every current affairs have a concepts. Okay, but one thing, one myth those students have, that science and tech, you go on current affairs and crack it. No, guys, it's not possible. The science and tech is not like that. Just go on current affairs. So no, it's not. Questions are conceptual. The point is there, you people are not going to identify the questions, the nature. The problem is this. And similarly, in the case of environment also, I was telling you guys about the nature of UPSC. Nobody knows in the next year which subject will be more dominating. Just like I'm telling you the last year, the maximum number of questions from environment. Before it, the question was some polity. So it's not a lottery that you people are going to guess. So why we are not going to give equal importance to all the subsections? So this is the reason, as you are giving the importance of science, even polity, history, geography, economy type of humanities subject. Why not giving the importance to the science and tech and environment? Still, it is very, very interesting. And even you people will enjoy these all the things with me, guys. Okay, and I promise, guys, out of 30, as science and tech and environment, they are coming. 20 plus, it's my confidence you all people can solve very easily, very easily. Though you listen me, what I'm telling you, try to solve UPSC question paper and discuss with me. Whenever I'll discuss all the entire questions, what is going on in the recent current updates, every static I connect with the current affairs, what till last is going to be happen. And accordingly, I'm going to update my books also. Those people are reading right now. Even I recommend to everyone with my class, that is must, because you are listening me, following the book, same. Okay, same. So ultimately, the things are going to cover in one time. And the science tech is not very lengthy. Again, I'm repeating, only 11 chapters, you go ahead. Science and technology will complete. Environment is still more and more short there, guys. Rest of things I'm coming to Hyderabad very soon in this month. Okay, after just everything is going to shut out. So definitely I'll start with you guys and you will enjoy with me. With me means with subjects. Okay, I know very well, guys, especially the humanities students have this type of problems, or how I can be able to solve the science questions. It's very difficult and like this. The same thing, guys, I'll tell you to everyone. As a science students are going to prepare humanities. Similarly, humanities students, you must have to prepare science and because question numbers and the merit are same for everyone. So you people cannot take a risk with any of the subjects. If I'm ready to teach you, I'm ready to guide you, I'm ready to give you proper discipline of the subject, how you can miss it? Because each and every questions, it can change your destiny. Either you're going from prelims or mains, does not matter. With the same marks, the people are getting the IAS and IPS. So you people cannot miss a single marks, 1 marks question, you people cannot left it. So how you can leave the science and technology, guys? Now, throughout the life, you will say, I can be a IAS officer, now being as an IPS officers, only because of 1 mark. So 1 marks can change your destiny, you always remember. So you people cannot avoid the science and tech and environment also.
So I think, again, I'll repeat in my last statements. Science and tech is not that easy if you think so. Okay, without doing any preparations, okay, without doing, only follow the current affairs, you can break it. And not even that much of tough. You are not able to solve the UPSC question paper. But science and tech also need some strategy and some disciplines. Don't go in the subject randomly, okay, to follow the current affairs directly. Current affairs have a difficulty to understand. I have seen guys, a student have a problem to understand what is the satellite shuttle and spacecraft, and they're going to read out the Cartosat 2B. These problems, satellite shuttle spacecraft, if I have seen guys, 90% of students in my class silent. They're silent. If I ask it like the stages of PSLV and GSLV, the PSLV is going to launch the polar satellite, then I'm telling you PSLV launch the satellite into geostationary orbit. And then I'm telling the PSLV launch the satellite to the Chandrayaan and Mangalyaan. The people confuse. So one time you are saying the polar satellite launch vehicle putting the satellite into polar orbit. Then you are saying the IRNSS satellite is going to launch to the geostationary orbit, and then PSLV C11 launch the Chandrayaan, and then you are saying PSLV C25 launch the Mangalyaan. So sir, you are not sure in which cases PSLV is going to be successful. The problem is understanding. Even everywhere here PSLV can go, but up to some limits, and the limit is the weight. Concept is problem. Concept has a problem. So it is just a brief, guys, just a brief. Okay, just for the understanding of the subject. Subject is interesting. Okay, and everybody, I'm telling everybody, listen me. I am so much confident. Even science students also have not the basics of science. I also belong from IIT Delhi and all. I know very well what is the level of science student. I know very well. Still, they have a need of proper discipline in the science preparations. Yeah, this is Santosh Rao. నేను సిఎస్బిలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తుంటాను స్టూడెంట్స్. కొంతమందికి ఆల్రెడీ నేను తెలుసు అనుకుంటా. ఈరోజు వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎలా పిక్ చేసుకోవాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి న్యూస్ పేపర్ నుంచి అనే చెప్తాను. ఈ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లేదా నెక్స్ట్ 20 minutes ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నేను మీకు కామన్గా, అంటే మన క్లాస్ రూమ్లో ఇక్కడ మనం సిఎస్బిలో స్టూడెంట్స్ జనరల్గా అడుగుతుంటారు కదా, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ జనరల్గా ఏమేమి డౌట్స్ అడుగుతుంటారో నేను ఆ డౌట్స్ అన్నిటికీ ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే స్టూడెంట్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏముంటాయో వాటికి నేను ఆన్సర్స్ ఇస్తూ వెళ్తుంటాను 1 by 1. ఇది అయిపోయిన తర్వాత నేను ఒకసారి మీ చాట్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కమెంట్స్ ఏముంటాయో వాటికి కూడా ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకి ప్రిలిమ్స్లో ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే, ఇంటర్వ్యూలో మన పర్స్పెక్టివ్ అంటే మన ఆలోచన ధోరణిని లేదా మనకు సమాజం గురించి ఉన్నటువంటి దృష్టిని టెస్ట్ చేయడంలో కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. కరెంట్ అఫైర్స్ మనకి 3 స్టేజ్లలో ఇంపార్టెన్సే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అదే కొన్ని మీరు చూసారనుకోండి సబ్జెక్ట్స్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా సరే, ఎథిక్స్ అయినా సరే, గవర్నెన్స్ అయినా సరే, వీటికి మెయిన్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో కన్నా. వేరాజ్ మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజ్లలో కూడా ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఎక్కువ స్టూడెంట్స్ అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా యూజ్ ఉంటుంది. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆలోచిస్తే స్టూడెంట్స్ మనకి 4 పేపర్స్ ఉంటాయి స్టూడెంట్స్, GS1, GS2, GS3, GS4. మీరు లాస్ట్ 5 years నుంచి 6 years క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు చూసినా కూడా GS2, GS3 అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, ఈ 2 పేపర్ చూసినట్టయితే కనుక ఇందులో 60 to 70% రిలేటెడ్ టు పాలిటీ కాన్సెప్ట్స్, రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్. 60 to 70% కూడా మనకి కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందులో GS పేపర్ 2లో, దాంతోపాటు GS పేపర్ 3లో. ఓకే, సో నేను మీకు డౌట్స్ అన్ని తర్వాత క్లియర్ చేస్తాను. ఫస్ట్ జాగ్రత్త వినండి స్టూడెంట్స్. సో GS పేపర్ 2, GS పేపర్ 3 ఈ రెండిట్లలో కూడా మనకి 60 to 70% కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. ఇది సెకండ్. సో ఇప్పటి వరకు మనం 2 క్వశ్చన్లు చూసినాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రోల్ ఎందులో ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది, ఇంటర్వ్యూలో ఉంటుంది. సెకండ్ వన్, ఈ యొక్క మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ రోల్ ఎక్కువ ఏ పేపర్లో ఉంటుంది, GS పేపర్ 2లో, GS పేపర్ 3లో. 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు న్యూస్ పేపర్ చదవాలా లేదా ఏదైనా ఒక మ్యాగజైన్ చదివితే బెటరా అని, ఇది జనరల్గా అడిగేటటువంటి స్టూడెంట్స్ క్వశ్చన్. న్యూస్ పేపర్ చదవాలా, మ్యాగజైన్ చదవాలా, లేకపోతే యూట్యూబ్లో డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది కదా, డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియో చూడాలని. దీనికి ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్, ఇది ఆ ప్రిపరేషన్, ఆ క్యాండిడేట్ యొక్క ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇప్పుడే యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నట్టయితే కనుక మీరు న్యూస్ పేపర్ చదవడం ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ 2 years మీరు న్యూస్ పేపర్ చదవాలి. ఆల్రెడీ మీరు
ఒక 2 టైమ్స్ మెయిన్స్ రాసున్నారు, లేదా యూపీఎస్సి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నారు, ఈ స్టేజ్లో ఉంటే కనుక మీరు డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియో ఏదైనా ఒక సెలెక్టివ్గా ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్లో డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియో చూస్తే సరిపోతుంది. కాకపోతే మీరు సివిల్ సర్వీస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక, అంటే ఫస్ట్ 1 ఇయర్లో కానీ ఫస్ట్ 2 ఇయర్స్ ప్రిపరేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ చదవాలి. మరి మీకు డౌట్ రావచ్చు, న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి సార్ అని చెప్పేసి. న్యూస్ పేపర్ ఎందుకు చదవాలంటే ఫస్ట్ థింగ్, న్యూస్ పేపర్లో ఒక ఇష్యూని ఎలా ఆర్టిక్యులేట్ చేస్తారు, అంటే ఒక ఇష్యూ ఎలా డెవలప్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎడిటోరియల్ చదువుతుంటారు కదా, ఎడిటోరియల్ చదివినప్పుడు ఫస్ట్ ఒక ఆ ఇష్యూని ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్తోని దాని గురించి సిచ్యువేషన్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఉమెన్ యొక్క మ్యారేజబుల్ ఏజ్, ఓకే, ఉమెన్ యొక్క మ్యారేజబుల్ ఏజ్ అనేది పెంచడం జరిగింది. ఓకే, లీగల్ మ్యారేజబుల్ ఏజ్ అనేది పెంచారు. ఇట్లాంటి ఎడిటోరియల్ ఏమి ఇస్తారు, ఫస్ట్ జనరల్గా ఈ యొక్క ఉమెన్ లీగల్ మ్యారేజ్ ఏజ్కి సంబంధించి క్యాబినెట్ అనేది ఈ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందని చెప్పి, ఫస్ట్ ఇండియాలో ప్రజెంట్ ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయి అనే టాపిక్స్ ఇచ్చి, దాని తర్వాత ఈ యొక్క ఉమెన్ మ్యారేజబుల్ ఏజ్కి సంబంధించి పెంచడం వల్ల అడ్వాంటేజ్, ఇందులో ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తారు. సో ఇలా మీరు ఎప్పుడైతే ఎడిటోరియల్ చదువుతుంటారో మీకు ఒక పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవుతుంది, ఒక ఆలోచన అనేది డెవలప్ అవుతుంది. ఏమని, ఒక ఇష్యూని మనం ఎలా ఆర్టిక్యులేట్ చేయాలి, ఎలా దాన్ని నీట్గా కంపోజ్ చేయాలి అనేది డెవలప్ అవుతుంది. ఇది ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు వచ్చేటటువంటి యూస్. సెకండ్ ఏంటంటే, మనం న్యూస్ పేపర్ ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మనకు వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఇంపార్టెంట్ వర్డ్స్. ఎందుకంటే మనము మెయిన్స్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ రాసేటప్పుడు మనము ఎప్పుడైతే మనకు వొకాబులరీ అంటే కొన్ని చాలా కాంప్లికేటెడ్ ఐడియాస్ని చాలా సింపుల్గా ఒక వర్డ్ యూజ్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే అప్పుడు మన ఆన్సర్కి మంచి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే వొకాబులరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా జుడిషియల్ యాక్టివిజం అన్న వర్డ్ ఉంది, ఆ జుడిషియల్ యాక్టివిజం ఉన్నటువంటి వర్డ్ మనం న్యూస్ పేపర్ చదివితే ఈజీగా చాలాసార్లు వస్తుంటుంది అనమాట. ఇలాంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఎక్కువ మనకు న్యూస్ పేపర్లో లైక్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇలాంటి వర్డ్స్ రెగ్యులర్గా డిఫరెంట్ సిచ్యువేషన్లో మనకు న్యూస్ పేపర్లో వస్తుంటాయి. కాబట్టి దెన్ మనకి ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల వచ్చేటటువంటి సెకండ్ అడ్వాంటేజ్, ఫస్ట్ అడ్వాంటేజ్ మనకి ఎస్ఏ రైటింగ్లో ఉపయోగపడుతుంది, ఒక ఆన్సర్ని ఎలా ఆర్టిక్యులేట్ చేయాలో ఉపయోగపడుతుంది. సెకండ్ వొకాబులరీ. థర్డ్, దాంతోపాటు మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చదివినప్పుడు మనకు స్టాటిక్ కాన్సెప్ట్కి డైనమిక్ కాన్సెప్ట్కి లింక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, రీసెంట్గా మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒక వరుసగా ఒక 5-6 డేస్ న్యూస్ పేపర్లో వచ్చింది, ఈడబ్ల్యూఎస్ కోటా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది కాబట్టి స్టాటిక్ పార్ట్ ఏంది ఇందులో, జిఎస్ పాలిటీ ఓపెన్ చేసి ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) ఏం చెప్తుంది అని చదువుతాం. దాంతోపాటు రిజర్వేషన్స్ గురించి ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అని చదువుతాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం అనమాట. అదర్వైజ్ ఈ మధ్యలో మనకి సెడిషన్ అనేది వచ్చింది. సెడిషన్ వచ్చినప్పుడు మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి ఒకసారి వెళ్ళి చదువుతాం. అలానే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యూఏపీఏ కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయింది యూపీ అని మనకి ఎన్సీఆర్బీ వాళ్ళ డేటా వచ్చింది. మరి యూఏపీఏ చదివేటప్పుడు మళ్ళీ మనం స్టాటిక్కి వెళ్ళి పాలిటీలో ఈ యొక్క ఆర్టికల్ 22 ఏం చెప్తుంది, ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే ఒక వ్యక్తి తప్పు చేయకముందే అరెస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక మనకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దుర్గా పూజ, ఈ యొక్క కోల్కతాలో జరిగినటువంటి దుర్గా పూజ ఏదైతే ఉందో దానికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అని ఇచ్చారు. అప్పుడు మనం స్టాటిక్ కాన్సెప్ట్కి వెళ్ళి అసలు ఈ యొక్క యునెస్కో వాళ్ళు ఇండియాతో ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యునెస్కోకి ఇండియాకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, ఒకటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తిస్తుంది, ఇంకోటి యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ గుర్తిస్తుంటారు. ఓకే, దాంతోపాటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా గుర్తిస్తుంటారు. ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క స్టాటిక్ అండ్ డైనమిక్ లింక్ చేసుకుంటూ మన ఆన్సర్లో స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ రెండు ఉండాలన్నమాట. అప్పుడే మన ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మనకి రీసెంట్గా ఈ యొక్క సెడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దాంతోపాటు హేట్ స్పీచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి న్యూస్ పేపర్లో చాలాసార్లు ఆర్టికల్ వచ్చింది. ఈవెన్ కేరళలో ఈ యొక్క గవర్నర్ వైస్ ఛాన్సలర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేసేటువంటి విషయంలో ఈ యొక్క గవర్నర్ రోల్ ఏంది అనేది, మామూలుగా మనం పాలిటీ చదివినప్పుడు గవర్నర్ అనే టాపిక్ చాలా చదివేలా వదిలేస్తాము. అదే న్యూస్ పేపర్లో రీసెంట్గా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ యొక్క గవర్నర్ పాయింట్ ఒకసారి జనరల్ స్టడీస్లో ఏదైతే కనుక మనం నేర్చుకున్నామో దాన్ని రివైజ్ చేసి దానికి ఇప్పుడున్నటువంటి టాపిక్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సో ఇలా మనము న్యూస్ పేపర్ చదవడం వల్ల 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్ 1, జనరల్ ఎస్సేని ఎలా ఆర్టిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. సెకండ్ వన్, వొకాబులరీ, ఈ యొక్క
వర్డ్స్ ఫార్మేషన్ కానీ ఆన్సర్ రేటింగ్ ఎలా ఉంటుంది తెలుస్తుంది. థర్డ్ వన్ ఏంటంటే మనకు స్టాటిక్కి దాంతోపాటు ఈ యొక్క డైనమిక్ పార్ట్కి రెండు కూడా మనం ఇంటర్లింక్ చేసుకోగలుగుతాం. ఇది న్యూస్ పేపర్ చదవడం వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజ్. సో ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఏంటంటే ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ రోల్ ఏంటి, దాంతోపాటు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ జిఎస్ పేపర్ 2 పేపర్ 3 హెవీ వెయిటేజ్ ఉంటుంది. దాంతోపాటు న్యూస్ పేపర్ చదవాలా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవాలా, లేదా డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూడాలంటే కనుక ఫస్ట్ 2 ఇయర్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. దాని తర్వాత 3rd ఇయర్ లేదా 4th ఇయర్ దాని తర్వాత ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్ పడైనా సరే డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియో చూసినా లేదా మ్యాగజైన్ చదివినా సరిపోతుంది. దాని తర్వాత ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటి, న్యూస్ పేపర్. ఓకే, న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి అని. నెక్స్ట్ ఏంటంటే ఏ న్యూస్ పేపర్ చదివితే బెటర్. ఇది వన్ మోర్ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, ఏ న్యూస్ పేపర్ చదివితే బెటర్ అని. నా సజెషన్ ఏంటంటే కనుక మీరు కూడా తెలుగు మీడియం స్టూడెంట్ అయితే కనుక, అంటే లైక్ నేను 10th వరకు తెలుగు మీడియం చదివాను. సో మీరు తెలుగు బాగా చదవగలిగితే కనుక ఫస్ట్ ఈనాడు న్యూస్ పేపర్ పిక్ చేసుకోండి. ఈనాడు న్యూస్ పేపర్లో ఆ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చెక్ చేసి దెన్ హిందూ న్యూస్ పేపర్ చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ హిందూ న్యూస్ పేపర్ చదవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఆ లాంగ్వేజ్ కాంప్లికేట్ ఉండడం వల్ల మనకు అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏందో సరిగా అర్థం కావు. అలా కాకుండా మనం ఆల్రెడీ ఈనాడు న్యూస్ పేపర్ ఒకసారి చెక్ చేస్తే ఆ రోజుది, అప్పుడు మనకి హిందూ న్యూస్ పేపర్లో ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రిక్ మీరు ఫాలో కాండి. ఇక్కడ ఒక డౌట్ కొంతమందికి, సరే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివితే బెటరా, హిందూ చదివితే బెటరా అని. నా సజెషన్ ఏంటంటే ఒక 1 వీక్ ఫస్ట్ మీరు హిందూ చదవండి, ఇంకొక 1 వీక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ నుండి ఆ న్యూస్ పేపర్ చదవండి. అర్థమైంది కదా? ఒక 1 వీక్ హిందూ చదవండి, ఒక 1 వీక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. 2 వీక్స్ తర్వాత మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తుందో న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ని కంటిన్యూ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఏ న్యూస్ పేపర్ చదివినా ఇందులో మీకు తెలుగు చదవడం వస్తే కనుక ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ చదివిన తర్వాత దెన్ గో ఫర్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్కువ స్టూడెంట్స్ అడిగేటటువంటి డౌట్ ఏంటంటే, సార్ మరి న్యూస్ పేపర్ చదివేటప్పుడు నోట్స్ రాసుకోవాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ చదివేటప్పుడు నోట్స్ రాసుకోవాలంటే కనుక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం నోట్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనం నోట్స్ ఎలాంటివి రాసుకోవాలంటే కనుక ఏదైనా ఇంపార్టెంట్ కొటేషన్స్ లైక్ ఇప్పుడు స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ జరిగింది కదా 12th ఆఫ్ జనవరి, అప్పుడు ఏవైనా కొటేషన్స్ వస్తే కానీ, లేదా మహాత్మా గాంధీ బర్త్ యానివర్సరీ వచ్చినప్పుడు కొటేషన్స్ కానీ, లేదా వల్లభాయ్ పటేల్ టైంలో కానీ ఇలాంటి కొటేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం ఆ కొటేషన్స్ ఒక పేజ్ మెయింటైన్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మనకు జిఎస్ 4 పేపర్లు ఉంటాయి కాబట్టి మీరు ఒక A4 సైజ్ షీట్స్ మెయింటైన్ చేయండి. ఓకే, A4 సైజ్ షీట్స్ జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఏదైనా న్యూస్ ఆర్టికల్ మీకు కనిపించినప్పుడు, ఏదైనా క్యాచీ ఉన్నటువంటి లైక్ ఏదైనా కొటేషన్స్ కానీ, లేదా ఫ్రేజెస్ కానీ, లేదా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కానీ, ఇంపార్టెంట్ ఐడియాలజీస్ వచ్చినప్పుడు కానీ అది ఏ జిఎస్ పేపర్కు సంబంధించిందో ఆ జిఎస్ పేపర్లో ఈ A4 సైజ్ పేపర్లో నోట్స్ రాసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మీరు వాటికి నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కమాండ్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే కనుక మీకు సిలబస్ మీద మీకు క్లారిటీ ఉన్నప్పుడు. సిలబస్ మొత్తం మీరు ఒకసారి 1-2 సార్లు చదవండి. మీకు ఇంకా గుర్తు లేకపోతే మీరు ఏం చేయండి అంటే సిలబస్ చదువుతూ మీరు రికార్డ్ చేసుకోండి, ఫోన్లో రికార్డ్ చేసుకొని ఆ రికార్డింగ్ను మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. అప్పుడు ఏమవుతుంది, సిలబస్లో ఏ వర్డ్ ఏ యూనిట్లో ఏ పేపర్లో ఉందో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఆ వర్డ్ అనేది న్యూస్ పేపర్లో ఎక్కడ కనబడితే అక్కడ మీరు అండర్లైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ NGOs అని ఉంటుంది మన గవర్నెన్స్లో. రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో మనకి ఈ యొక్క NGOs 1 నేషన్ 1 NGO అని వచ్చింది. ఇలాంటివి మనకు మామూలుగానైతే కనుక సిలబస్ పేపర్ మీద కమాండ్ లేదనుకోండి, NGOనే కదా ఏముంది లైట్ లైన్ తీసుకొని మనం చదవం. కాకపోతే మనకు ఈ యొక్క గవర్నెన్స్ పైన ఐడియా ఉంటే కనుక ఓకే NGO అనేది మన గవర్నెన్స్లో వస్తుంది కదా అని మనం చదువుతాం. సో పాయింట్ మీకు అర్థమై ఉండాలి ఏంటంటే సిలబస్ పైన మీకు ప్రతి జిఎస్ పేపర్లో ఏ వర్డ్ ఉంది అనేది మీకు క్లారిటీ ఉండాలి. దానితోని మీరు సిలబస్ పేపర్లో నుంచి దాన్ని బేస్ చేసుకొని న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసుకుంటారు. సో నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్లో నుంచి డైలీ న్యూస్ పేపర్ నుంచి నోట్స్ రాయాల్సిన పని లేదు, అన్లెస్ అంటిల్ ఏదైనా కొటేషన్స్ కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు. ఓకే, దట్టు ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ నోట్స్ రాయండి. ఎందుకంటే మళ్ళీ ఎనీహౌ మంత్ ఎండింగ్లో మీరు ఏదైనా ఒక మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మీరు ఆ మ్యాగజైన్ చదివేటప్పుడు చదువుతారు కాబట్టి రిపిటేషన్ కాకుండా న్యూస్ పేపర్ ఫస్ట్ చదివేటప్పుడు మీకు
ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours పడుతుంటుంది స్టార్టింగ్, బట్ స్లోగా దాన్ని 1 hour to 1.5 hour మధ్యలోకి లాక్కొని రావడానికి ట్రై చేయండి. 1 hour to 1.5 hour, దట్ ఈస్ ఐడియల్. మీరు ఇంపార్టెంట్ అన్నీ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అండర్లైన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ డీవియేట్ అవుతుంది అంటే కనుక ఏదైనా నోట్స్ రాసుకోండి. బట్ నోట్స్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 A4 సైజ్ అంటే ఫోల్డర్స్ అన్నీ ఉండాలి మీకు. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అంటే జిఎస్ పేపర్ 2, ఏదైనా ఎథికల్ ఇష్యూస్ వచ్చింది, ఓకే, లైక్ యుత్నాసియా అనేది, ఓకే, ప్యాసివ్ యుత్నాసియా, యాక్టివ్ యుత్నాసియా, దాంతోపాటు సోషల్ ఇష్యూస్లో హానర్ కిల్లింగ్స్, పరువు హత్యలు ఇలాంటివి వచ్చినప్పుడు అది ఏ పేపర్లోకి ఆ టాపిక్ ఉంటుందో ఆ పేపర్కి సంబంధించినటువంటి ఫోల్డర్ ఓపెన్ చేయాలి, అందులో నోట్స్ రాసుకోవాలి. ఇలా ఉంటే కనుక మీకు తొందరగా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్, మరి ఇలా 1.5 hourలో న్యూస్ పేపర్ ఫినిష్ చేయాలని చెప్పాము, నోట్స్ రాసుకోవాల్సిన పని లేదని చెప్పాము. మరి మంత్ ఎండింగ్లో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఎలా చదవాలి? మ్యాగజైన్ ఎలా చదవాలంటే మనం ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకున్న తర్వాత మనము ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇప్పుడు బయట దొరికే మార్కెట్లో మామూలుగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 120 pages నుంచి రఫ్లీగా 140 to 150 pages ఉంది. నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్, డైలీ ఒక 3 నుంచి 4 పేజీలు చదవండి. డైలీ 3 నుంచి 4 పేజీలు చదివితే ఆ మంత్ మొత్తం కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఈజీగా అయిపోతుంది, మ్యాగజైన్ ఈజీగా కవర్ చేస్తారు. దాంతోపాటు మ్యాగజైన్ చదివేటప్పుడు ఇంపార్టెంట్వి అండర్లైన్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మీకు ప్రిలిమ్స్ ముందు కానీ లేదా మెయిన్స్ ముందు కానీ రివిజన్ అనేది ఈజీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకొని ఒక 3-4 రోజులలోనే ఫినిష్ చేద్దామని ట్రై చేయకండి. దానివల్ల 2-3 ప్రాబ్లమ్స్. నెంబర్ 1, మీకు మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, దాంతో ఆ 3-4 రోజులలో జనరల్ స్టడీ సబ్జెక్ట్ ఏది ఫినిష్ అవ్వదు. సెకండ్ వన్ ఏంటంటే, మీరు మంత్ మొత్తం చదివితే మీకు నాలెడ్జ్ అనేది ఈజీగా మీరు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే 1-2 రోజులలో మొత్తం ఫినిష్ చేశారనుకోండి, మీ రిటెన్షన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది మీ మైండ్లో. సో ఈ రెండు విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే డైలీ ఒక 3-4 pages చదవండి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకున్న తర్వాత. సో నేను మీకు ఏ న్యూస్ పేపర్ చదవాలో చెప్పాను, దాంతోపాటు ఈ యొక్క న్యూస్ పేపర్ నుంచి ఎలా నోట్ మేకింగ్ అవసరమా లేదా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అవసరం లేదు. మ్యాగజైన్ చదవండి మంత్ ఎండింగ్లో. ఏదైనా కొటేషన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ మీరు కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవుతున్నప్పుడు కొద్దిగా రాసుకోవడానికి ట్రై చేయండి. వేరాస్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఈ యొక్క న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఫస్ట్ రీజనల్ న్యూస్ పేపర్, దాని తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే కనుక మీరు మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారో అప్పుడేం చేయాలంటే అప్పుడు ఒక 2 న్యూస్ పేపర్స్ చదవడానికి ట్రై చేయండి. హిందూ, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు కూడా చదవండి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీ రీజనల్ బేస్డ్ మీరు ఏ రీజన్ నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మీరు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో డాఫ్లో మీరు ఆ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మెయిన్స్ అయిపోయిన తర్వాత రీజనల్ న్యూస్ పేపర్ కూడా చదవండి స్టూడెంట్స్. మరి దాంతోపాటు మెయిన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక విషయం చేయాల్సింది ఏంటంటే, ఈ రాజ్యసభ టీవీ, ఇప్పుడు లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ 2 కూడా మర్జ్ అయిపోయినాయి, సంసద్ టీవీ అని చేశాం కదా. సో ఈ రాజ్యసభ టీవీలో మనకి బిగ్ పిక్చర్ అని వస్తుంది ఒక ప్రోగ్రామ్. అదేంటంటే ఒక ఇష్యూ పైన డిస్కస్ చేస్తారన్నమాట. మన తెలుగులో ఈటీవీలో ప్రతిధ్వని అని వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. మీరు అట్లాంటి ప్రోగ్రామ్ను చూస్తే కనుక మనకు ఇంటర్వ్యూ యాంబియన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అందులో ఒక 4-5 ఉంటారు, ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడుతుంటారు. కాబట్టి మనకి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవుతుంది. సో అది చేయండి. మెయిన్స్ తర్వాత మీరు ఏమేం చేయాలి, మెయిన్స్ తర్వాత ఒక 2 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, దాంతోపాటు మీ రీజనల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఫాలో కావాలి, దాంతోపాటు బిగ్ పిక్చర్ ఫాలో అవ్వండి సంసద్ టీవీలో. దాని తర్వాత ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ అడిగేటటువంటి డౌట్స్ ఏంటంటే, న్యూస్ పేపర్లో ఎలాంటి టాపిక్స్ చదవాలి అంటే నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక న్యూస్ పేపర్ ఒక 1 week న్యూస్ పేపర్ మొత్తము మీ రూమ్లో కానీ హాస్టల్లో కానీ ఆ వీక్ మొత్తం న్యూస్ పేపర్ ఉంచుకోండి. ఎందుకంటే న్యూస్ పేపర్లో మనకు 2 విధాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి ఇన్సిడెంట్, ఇంకొకటి ఇష్యూ. ఇన్సిడెంట్ అంటే ఇది ఆ రోజు జరుగుతుంది, దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందనుకోండి, లేదా ఎవరైనా ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచారు, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓకే, లేదా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఇది ఇన్సిడెంట్. ఇష్యూ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హేట్ స్పీచ్ అయినా సరే, లేదా హానర్ కిల్లింగ్స్ అయినా సరే, లేదా FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఇలాంటి ఇష్యూస్. ఇష్యూ అంటే ఒకటే న్యూస్ పేపర్లో వరుసగా 3-4 రోజులు కంటిన్యూ అయితే దాన్ని మనం ఇష్యూ అంటారనమాట. మరి 3-4 రోజులు వరుసగా న్యూస్ పేపర్లో వస్తుందా రాదా మనకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు మండే నుండి సాటర్డే దాకా న్యూస్ పేపర్ని డైలీ చదివిన తర్వాత షెల్ఫ్లో పెట్టండి. అప్పుడు 3-4 రోజులలో న్యూస్ పేపర్లో రిపీట్ అయిన టాపిక్ తెలుస్తుంది కదా,
దాని గురించి మీరు ఒక 200 వర్డ్స్లో నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ద వెరీ ఎఫెక్టివ్ మెథడ్. ఆ 1 వీక్ తర్వాత న్యూస్ పేపర్ డిస్పోజ్ చేయండి, మళ్ళీ మండే నుంచి సాటర్డే దాకా. సో ఈ విధంగా వేసినట్టయితే కనుక మీకు ఇష్యూస్ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇష్యూస్ మీద మీకు అవగాహన వస్తేనే మీరు మెయిన్స్లో ఒక 200 వర్డ్స్లో ఆన్సర్ రాయగలుగుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి న్యూస్ పేపర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం పిక్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ రిపోర్ట్స్ ఎవరిస్తారు రిపోర్ట్స్? నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ, దాని తర్వాత యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, దాంతోపాటు ఆర్బీఐ రిపోర్ట్ కానీ, దాంతోపాటు సో మనకు ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా పబ్లిష్ చేసే రిపోర్ట్స్ ఏవైనా సరే మీరు ఒకసారి చెక్ చేయాలి. డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటివి. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా వేరే కంట్రీతోని రిలేషన్స్ కానీ, లేదా ఇండియా ఏదన్నా మల్టీ నేషనల్ ప్లాట్ఫామ్ పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ G20లో కానీ, లేదా సార్క్లో కానీ, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా రీసెంట్గా COP26లో ఇండియా పార్టిసిపేట్ చేసినప్పుడు ఇండియా ఏం ప్రపోజ్ చేసింది, ఇలాంటివి మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేయడంతోనే మీరు ఫస్ట్ చదవాల్సింది మెయిన్ పేజ్. దాని తర్వాత హిందూ న్యూస్ పేపర్లో ఏ పేజెస్ అయితే కనుక మీకు నేషన్ అని ఉంటుంది మీకు హిందూ న్యూస్ పేపర్లో టాప్ రైట్ కార్నర్లో, టాప్ రైట్ అండ్ టాప్ లెఫ్ట్లో నేషన్, దాంతోపాటు న్యూస్ అని ఉంటుంది, ఆ పేజెస్ చదవండి. దాని తర్వాత బిజినెస్ అని ఉంటుంది, ఆ పేజెస్ చదవండి. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే వరల్డ్ అని ఉంటుంది, ఆ పేజెస్ చదివి ఎడిటోరియల్ చెక్ చేయండి. ఇవి హిందూ న్యూస్ పేపర్లో ఏ పేజెస్ చదవాలి, ఏం చదవాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, దాంతోపాటు న్యూస్ పేపర్ మీకు బాగా అర్థం కావాలంటే నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్, మీరు అట్లీస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత మీకు న్యూస్ పేపర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ గురించి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో మీకు అసలు అటార్నీ జనరల్ అంటే ఎవరో తెలియకపోతే మీకు ఆ న్యూస్ ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుంది? అవునా కదా? మీకు అటార్నీ జనరల్ అంటే ఎవరో తెలియకపోతే ఆ న్యూస్ ఇంపార్టెన్స్ తెలుస్తుందా? తెలియదు. మరి మీకు అటార్నీ జనరల్ న్యూస్ ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్సర్ వెట్లాండ్స్ అని వచ్చింది న్యూస్ పేపర్లో. అసలు వెట్లాండ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియకపోతే మీరు న్యూస్ పేపర్లో రామ్సర్ వెట్లాండ్ ఎందుకు చదువుతారు? చదవరు కదా. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క న్యూస్ పేపర్ చదివే కన్నా ముందు నా సజెషన్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అట్లీస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీలు చదవండి. మీరు రూరల్ ఏరియాలో ఉండి ఎన్సీఆర్టీలు మీకు దొరకకపోతే కనుక స్టేట్ బుక్స్, మన ఎస్ఎస్సి బుక్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి బుక్స్ అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, అవి ఫినిష్ చేయండి. మనకి ఈ మధ్యలో మన ఎస్ఎస్సి బుక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎన్సీఆర్టీ సిలబస్కే కొద్దిగా మ్యాచ్ అయింది, కాబట్టి యూ కెన్ ఫాలో దట్ బుక్స్. నెక్స్ట్ రివిజన్. కరెంట్ అఫైర్స్ మనం మంత్ ఎండింగ్లో మనము ఈ యొక్క మ్యాగజైన్ చదువుతాం కదా, మ్యాగజైన్ చదివిన తర్వాత మీరు ఏవైతే హైలైట్ చేసుకుంటారో అవన్నిటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ వాటిపైన ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. దాంతో మీకు ఏం అర్థమైంది అనేది మీరు క్వశ్చన్ చూసినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే జస్ట్ చదివి వదిలిపెడితే మనకి ఎగ్జామ్లో యూజ్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూస్ మీకు డిఫరెంట్ వెబ్సైట్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీరు ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. దాంతో మీకు ఎంత నేర్చుకుంటున్నారు, ఎక్కడ మీరు ల్యాప్స్ అవుతుంది మీ మెమరీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దెన్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు సో కరెంట్ అఫైర్స్ యొక్క రోల్ ఏంది యూపీఎస్సీలో, దాంతోపాటు యూపీఎస్సీ మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ రోల్ ఏంటి, ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఎన్ని న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకోవాలి, దాని తర్వాత మెయిన్స్ తర్వాత ఎలా ఉండాలి, మెయిన్స్కి ఇంటర్వ్యూకి మధ్యలో ఎలాంటి న్యూస్ పేపర్స్ చదవాలి, ఎలాంటి టాపిక్స్ చెక్ చేయాలి, న్యూస్ పేపర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ పిక్ చేయాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం.